నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి మార్చి 3వ తారీఖున వచ్చేసి చంద్రగ్రహణం ఉంది కాబట్టి మరి చంద్రగ్రహణం అనేది ఇండియాలో ఉంటుందా? లేకపోతే అదర్ కంట్రీస్‌లలో ఉంటుంది అంటారా? ఓకే, మనకు మార్చి 3వ తారీఖు చక్కగా పౌర్ణమి తిథి కూడా ఉన్నది ఈరోజు. మార్చి 3వ తారీఖు పౌర్ణమి తిథి ఉన్నటువంటి ఈ సందర్భంలో చంద్రగ్రహణము అనేటువంటిది మనకు ఏర్పడబోతున్నది. ఇది మనకు ఒక 1 అవర్ మాత్రమే దీని ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతున్నది. 1 అవర్ కనుక మనము మధ్యాహ్నము 3:30 నుండే దానికి సంబంధించిన నియమ నిబంధనలను పాటించుకోవాలి. మధ్యాహ్నం 3:30 నుండి సుమారుగా మనకు 6:30, 7 వరకు కూడా మనకు ఈ సమయంలో ఏమైనా జపాలు కానీ ఈ సమయంలో ఏమైనా దేవతార్చనలు కానీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పడం జరుగుతున్నది. అయితే చంద్రుడు అంటేనే మనకు మనఃకారకుడు. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేత్ చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. అంటే మన మనస్సుపై ప్రభావితం ఎక్కువగా చూపించేటువంటి గ్రహము చంద్రుడు. కొందరికి ఇన్సెక్యూర్ ఉంటారు, కొందరికి వచ్చేసి అదేవిధంగా ఆగమాగం ఉంటారు, అంటే టెన్షన్గా ఉంటారు. మరికొందరు వచ్చేసి తొందరగా పనులు కావాలి అని తొందర ఎక్కువగా ఉంటుంది, కొంచెం చంచలమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. సో వీరందరికీ చంద్రునికి సంబంధించింది. అదేవిధంగా డిప్రెషన్, నిద్ర పట్టకపోవడం కానీ, ఏదో తెలియని భయం కానీ మనసులో, లైక్ ఇలాంటివి కూడా చంద్రునికి సంబంధించింది. అదేవిధంగా మనీ రిలేటెడ్, డబ్బుకు సంబంధించింది కూడా. ఇప్పుడు ఇక్కడ ఒక 10 లక్షల డబ్బు పెడితే ఎవరికైనా షివరింగ్ కానీ, ఎవరికైనా షేక్ అయిపోతుంది బాడీ, మనసు తొందరపాటు అయిపోతుంది. సో అది దానికి అంతటికీ కారణం చంద్రుడు. కనుక మరి అలాంటి చంద్రుడు మనము సంకష్టహర చతుర్థి రోజు, పౌర్ణమి రోజు చంద్రుణ్ణి ఎంతగానో, చంద్ర సిద్ధాంతము చంద్రుణ్ణి అనుసరించి కూడా కొన్ని పంచాంగాలు ఉంటాయి, సూర్యుడిని అనుసరించి కూడా కొన్ని పంచాంగాలు ఉంటాయి. చంద్రుడు ఒక స్త్రీ కారకత్వం వహించేటువంటి గ్రహం ఇది. సో చంద్రుని యొక్క బలము ఎవరి జాతకరీత్యా వస్తుందో వారికి తొందరగా వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే చంద్రుడు మంచిగా ఉంటే ఒక పెద్ద లగ్జరీ విల్లా కానీ, లగ్జరీ ఇల్లు కానీ ఉంటుంది. చంద్రుడు అంటే ఒక సెలబ్రిటీ రేంజ్. మరి అలాంటి చంద్రునికి కేతుగ్రస్త చంద్రగ్రహణము ఏర్పడేటువంటి సమయంలో మనందరము బలాన్ని ఇవ్వాలి. మనందరము కలిసి తప్పకుండా చంద్ర భగవానునికి సంబంధించినటువంటిది ఇదే. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే అనేటువంటి మంత్రాన్నైనా చదువుకోండి, లేదా చంద్రునికి సంబంధించినటువంటి నామాలు అని గూగుల్లో కొడితే వస్తవి. ఇట్టి నామాలనైనా కూడా మనము చెప్పుకోవడం చాలా మంచిది. సో ఈ చంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి క్రమంలో భాగంగా తప్పకుండా 3వ తారీఖు పౌర్ణమి కూడా అవుతుంది కనుక రాత్రి 8:40 నుండి 9:40కి తప్పకుండా మీరందరూ కూడా ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, లేదా ఓం శ్రీం శ్రీమాత్రే నమః, లేదా ఓం శ్రీం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రానికి మీరు ఇబ్బందిగా అనుకున్నట్టయితే శ్రీయై నమః అనే మంత్రాన్నైనా చదువుకోవచ్చును, లేదా ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రం మాత్రం మహా అద్భుతము. ఇది ఎంతో లక్ష్మీ కటాక్షము కలిగినటువంటి మంత్రము కనుక ఈ ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని చదవడం ద్వారా, ఎందుకంటే అమ్మవారు మురిసిపోతుంది, మరి అట్టి చంద్రుని లోపల అమ్మవారిని చూడడము, మనము చక్కగా కూడా ఆ చంద్రునికి మంచి బలాన్ని ఇచ్చిన వారి అవుతాము. అదేవిధంగా గణపతి ఆరాధన కూడా చేయొచ్చును. ఓం గం గణపతయ్య నమః అనే మంత్రాన్ని చేయాలి. స్త్రీమూర్తులైతే ఓం చదవద్దు, గం గణపతయ్య నమః, గం గణపతయ్య నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా మంచి ఫలితము అనేది లభిస్తుంది. స్త్రీమూర్తులు ఈ యొక్క వివాహం కాని వారు, ఆరోగ్యం బాగాలేని వారు, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు, మా పిల్లలలో మాకు అభివృద్ధి కావాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈరోజు నాడు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోండి. ఇంట్లో ఎవరినైనా బ్రాహ్మణుని పిలుచుకొని మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు, అలాగే ఈ చంద్రగ్రహణం రోజు మనం ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అంటారు? చంద్రగ్రహణం రోజు
మనకు ఈ చంద్రోదయం కంటే ముందే ఒక 6 గంటల ముందు నుంచే నియమ నిబంధనలను మనం పాటించాలి. ఓకే. విన్నారా? పంచాంగంలో ఉంటుంది, ఎక్కడిదక్కడ 1 నిమిషము 2-3 నిమిషాలు అటు ఇటుగా తేడా ఉంటుంది వారి వారి ఉండేటువంటి ప్రదేశాలను బట్టి. కనుక చంద్రగ్రహణము మనకు అంటే ఆల్రెడీ మనకు జస్ట్ ఒక 1 అవర్ మాత్రమే ఉంటుంది సాయంకాలం సమయంలో. కనుక సమయం అంటే టైం ఏమైనా ఉంటుందంటారా గురుగారు? ఇదే 5 మనకు 3:20 నుంచి 6:30 లోపు, ఈ లోపు గ్రహణ సమయం ఇది. కనుక ఇక పట్టు విడుపు అవన్నీ అంటే ముందంతా చూసుకున్నట్టయితే 9-9:30 అవుతుంది. కనుక మనకు ఎక్కువ ఉండలేదు, 1 అవరే ఉంటుంది. కనుక టీటీడీ కూడా దేవాలయాలు కూడా క్లోజ్ చేస్తున్నారు. ఈ మన దగ్గర ఉండేటువంటి ప్రతి టెంపుల్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు. ఆ రోజు సాయంత్రం ఏ దర్శనం ఉండదు. పునర్దర్శనం మళ్ళీ నెక్స్ట్ 4వ తారీఖు చక్కగా కూడా శుద్ధి కానీ అభిషేకాలు కానీ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మరి ఈ చంద్రగ్రహణము ఉన్నటువంటి రోజులలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అంటే ఆ చంద్రగ్రహణానికి సంబంధించిన ఇంపాక్ట్ మన మీద పడకుంటే చాలు. మీరేమో చక్కగా పడుకోవాలి, అట్లాంటిది ఏది ఉండదు. అంతే, మీరు ఆ నీడలోకి వెళ్లకుండా ఉండండి, మన మీద పడకుండా ఉండడం మంచిది. దర్భా కర్రలను తెచ్చుకొని ఇంట్లో ఊరగాయల మీద కానీ ఆ యొక్క వంట సామాగ్రి మీద కానీ రోజు నిత్యము వాడేటువంటి నూనె మీద కానీ వీటన్ని మీద పెట్టండి. పూజా మందిరంలో కానీ ఈ దర్భాకాలను పెట్టడం ద్వారా ఆ పవిత్రత ఆ విధంగానే ఉంటుంది. ఓకే గురుగారు, మరి గ్రహణం ఎఫెక్ట్ అనేది ఏ రాశుల వారికి ఎక్కువగా చూపిస్తుంది? గ్రహణం ఎఫెక్ట్ అనేటువంటిది మనకు ముఖ్యంగా కూడా చూసుకున్నట్టయితే సింహరాశి వారికి, అదేవిధంగా కన్యా రాశి వారికి, అదేవిధంగా కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి, ధనస్సు రాశి వారికి ఏంటి అంటే ఉద్యోగపరమైంది, వృశ్చికము ధనస్సు వారికి. మేషరాశి వారికి ఏంటి అంటే అది సంతానపరమైన ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చును, ఇలా ఉంటుంది. కనుక ఓవరాల్గా ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కొంచెం అధికంగా బయటికి రాకుండా మీరు మంచిగా ఇంట్లోనే జపం కానీ ఏమైనా చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, మరి ఎవరికి బాగుంటుందంటారు? ఈ గ్రహణం తర్వాత ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుందంటారు? గ్రహణం తర్వాత అదృష్టం పట్టబోయేది అని అనుకున్నట్టయితే మనకు మేషరాశి, ముఖ్యంగా మేషరాశి ఒకటి, అదేవిధంగా ధనస్సు రాశి. జాగ్రత్తలు ఉండాలి, ఇప్పుడు జాగ్రత్తగా పాటించితే బాగుంటుంది గ్రహణం తర్వాత. అదేవిధంగా కర్కాటకం బాగుంటుంది ఖచ్చితంగా. వృషభం ఆల్సో గుడ్. వృషభ రాశి వారికి ఏంటి అంటే గృహ యోగాలు, ఏమైనా భూ సంబంధిత గొడవలు ఏమైనా సద్దుమనగడాలు కానీ లైక్ ఇలాంటివి ఉంటుంది. ఓకే, సో వీరికి మాత్రానికి బాగుంటుంది అంటారు. ఓకే ఓకే గురుగారు, సో ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఈ చంద్రగ్రహణాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు మరి? సో చంద్రగ్రహణానికి సంబంధించి ఓవరాల్గా నేను ఒకటే చెప్తున్నాను, మహాలక్ష్మి అమ్మవారిని గణపతిని ఆరాధించడం ద్వారా ద్వాదశ రాశుల వారికి కూడా మంచి ఫలితాలు అయితే ఉంటవి. ఎందుకంటే ఇప్పుడు చంద్రుడు అంటే మన తల్లి కారకుడు కూడా చంద్రుడే. కనుక తల్లికి బాధ అయితే మనం తప్పకుండా చూసుకునే బాధ్యత మనదే. కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నియమ నిబంధనలను పాటించండి. ఈ ఒక్కరోజు పాటించండి, జీవితం బాగుంటుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే గురుగారు, చంద్రగ్రహణం రోజు మనం ఎటువంటి నియమ నిష్టలు పాటించాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశుల వరకు బాగుంటుంది, ఏ రాశుల వరకు బాగోదు అనే దాని గురించి అయితే చెప్పారు. నమస్కారం అండి.